మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. తండ్రి, మీ కృపతో ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలము కూడుకొని ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ పిల్లలందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటూ, తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మిమ్మల్ని ఆరాధించిన మీ పిల్లలందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, మరికొన్ని నిమిషాల పాటు మీ పిల్లలతో కలిసి మీ మాటలను ఆలోచిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మీ మాటల్లోని మీ మనసును గ్రహించగలిగే మా అందరి మనోనేత్రాన్ని వెలిగించమని కోరుకుంటూ, మీ మాటల చేత మీ పిల్లల ఎదుట మిమ్మల్ని గొప్ప చేసే పరిపూర్ణ సహాయం నాకు అందించమని అర్థిస్తూ, వింటున్న మీ పిల్లలందరూ గ్రహించే మంచి మనస్సును ఆలోచనలు దయచేయమని మీ కుమారుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు పుణ్యనామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి తండ్రి, దేవుడు మనల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు పరలోకంలో ఉన్న దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, క్రీస్తు పేరట కూడి వచ్చిన సహోదరులకు సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మన దేవుడు మనకిచ్చినటువంటి అవకాశంలో మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం, నేటి క్రైస్తవ్యం దేవుని మనసెరిగిందా అన్న విషయాన్ని లేదా సందర్భాన్ని మీ ముందు ఉంచుతుండగా వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లరా మరి దేవుణ్ణి మనం నమ్ముకున్నామని విశ్వసించామని మరి దేవుని గురించి తెలుసుకున్నామని అనుకుంటే ఈ ప్రపంచ మానవాళికి నేడున్న ప్రతి మనిషికి దేవుని గురించి తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది, విశ్వసించవలసింది మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని మాటలను బట్టే దేవుడు అంటే ఏంటో, దేవుడు గురించిన సంగతులు మనిషికి తెలుస్తాయి. కనుక ఈ గ్రంథాన్ని ముద్రించినప్పుడే ఒక మాటను చెప్పారండి. దేవుడు పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, హెడ్డింగ్ లో ఉన్న మాటలు ఇది పాత నిబంధన, కొత్త నిబంధన అని చెప్పటం జరిగింది. అంటే ఈ నిబంధన ప్రకారమే మనిషి ఉంటేనే నిత్య జీవానికి వెళతాడు అని, దేవుని గురించి తెలుసుకుంటాడు అని ఈ 66 పుస్తకాల్లో రాయబడిన మాటలను గ్రహించి తెలుసుకోవాలని ప్రతి మనిషికి అవసరమని దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. అయితే ప్రేమని దేవుని వల్ల ఇలాంటి గ్రంథంలో ప్రపంచ మానవాళి రక్షణ పొందటానికి అపోస్తలుడైన యాకోబు గారు రాసిన ఒక మాటను మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, దేవుని యొక్క 1వ అధ్యాయము 21వ అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికము అంగీకరించండి అని ఉన్నది. ప్రేమైన దేవుని వల్ల వాక్యాన్ని వింటున్నప్పుడు మనిషి చేయవలసిన విధానాన్ని అపోస్తలుడైన యాకోబు గారు చెబుతూ, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. రెండు ప్రతి మనిషి దేవుని మందిరానికి వెళుతున్నాడన్నా, ఇలా ఆరాధించుటకు
బైబిల్ని ముందు పెట్టి కొన్ని చదువుతున్నాడన్నా వింటున్నాడన్నా, ఎందుకు వింటున్నాడు అని నేడు క్రైస్తవుడు చెప్పుకుంటున్నది ఏంటంటే, ఎవడు దేవుని మాటల వలన మనిషిని రక్షించుకోవాలి. కానీ యాకోబు గారు చెప్పిన మాట ఏంటో తెలుసండి, మీరు వినినంత మాత్రాన కాదు కానీ వింటున్న మాటలను, మీలో ఉన్న దుష్టత్వమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మ రక్షించబడాలి అనంటే వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. అంటే వాక్యాన్ని అంగీకరిస్తే తప్ప మీరు రక్షింపబడరు అని యాకోబు గారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మరి అందరం అంగీకరించే కదండి బైబిల్ని చదువుతున్నాము, వింటున్నాము, ఆలోచిస్తున్నాము అని మనం అనుకుంటే ప్రేమైన దేవుని వలన బైబిల్ని చదువుతున్నప్పుడు మన జీవితానికి వ్యతిరేకంగా కనపడిన ప్రతి మాటను దాటిపోవడం, ఇది మనకు కాదులే అన్న నిర్లక్ష్యంతో ఉండటం నేటి క్రైస్తవ సమాజానికి అలవాటుగా మారుతుంది. ఎందుకంటే బైబిల్లో అన్ని సంగతులను సర్వేశ్వరుడైన దేవుడు రాయించి మన కోసం ఇచ్చినప్పటికీ, ఏమంటే బైబిల్లోని మాటలను చదువుతున్నా, విన్నా, ఆలోచించకుండా వాటిని అంగీకరించి సాత్వికంతో ఆత్మను రక్షించుకోవాలన్న జ్ఞానం నేటి క్రైస్తవ్యముకు లేదు అని ఖచ్చితంగా చెప్పగలం. అనేక మందికి లేదండి. ఒకవేళ కొందరికి ఉన్న, కొందరిలో ఒకవేళ దేవుని మాటకు లోబడి బ్రతకాలన్న ఆలోచనతో కొంతమంది ఉన్నారు, కానీ పూర్తిగా లేరని నేను అనట్లేదు. కానీ ఎక్కువ మంది వారికి విరోధంగా కనపడిన ప్రతి మాటను దాటేసి వెళ్ళటం అలవాటుగా మారింది. అయితే ప్రేమైన దేవుడు అన్నారా, మరి దీన్ని బట్టి సాత్వికంతో అంగీకరించినట్ట కాదా అంటే చూడండి, మీరు ఆలోచించండి. దేవుని మాటను సాత్వికంతో దాటేసినప్పుడు మనం సాత్వికంతో అంగీకరించిన వాళ్ళం ఎలా ఉంటుంది కనుక ఈ రోజు కూడా ప్రేమైన దేవుని వల్ల వాక్యాన్ని వింటున్న మనం, నేటి క్రైస్తవ సమాజం దేవుని యొక్క మనసు ఎరిగిందా లేదా అన్న విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు మనకు విరోధంగా ఏదైనా కనపడితే దీన్ని దేవుని యొక్క వాక్కుల చేత మన బ్రతుకును మార్చుకోవటానికి ఉపయోగించుకోవాలి. కానీ ఏమంటే ఇది మనకు విరోధంగా ఉంది అనుకుని దాటేయటం మనం కూడా నిర్లక్ష్యానికి లేదా మనం దుష్టత్వానికి విలువనిచ్చిన వారం అవుతాం. అలా కాకుండా మన లోపల నాటబడిన ఆత్మను రక్షించుకోవాలంటే విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని వాక్యాన్ని అంగీకరించే వారుగా ఉండమని అపోస్తులైన యాకోబు గారు చెబుతున్నమాట. కనుక ఈరోజు మన ఆత్మను రక్షించుకున్నటకు మనము నిజంగా దేవుణ్ణి ఎరిగామా, దేవుని గురించి తెలుసుకున్నామా, దేవుణ్ణి మనసు ఎరిగామా అన్న విషయాన్ని ప్రతి మనిషి, మీరొక్కరు కాదు, నేనొక్కరిని కాదు, ప్రతి మనిషి, నాతో పాటు మీరు, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, నేడున్న క్రైస్తవ సమాజం అంతా కూడా దేవుని మనసు ఎదిగి బ్రతుకుతున్నామా లేదా అని ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమైన దేవుని వల్ల. కనుక ఈ రోజు ఒక విషయం, ఈ నేటి క్రైస్తవుడు దేవుని మనసు ఎదిగాడా అని ఆ విషయాన్ని ఆలోచిస్తే మనిషి బ్రతుకు ఎలాగుందో, నిజంగా మనం దేవుణ్ణి ఎరిగిన వారమో లేదో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు అనే పదం ఈ ప్రపంచానికి కొత్త కాదంట. దేవుడు అనే పదం ఈ ప్రపంచ మానవాళి ఎప్పుడు నుండో పలుకుతుంది, దేవుడు స్మరిస్తుంది. ఎన్నో విధాలుగా ఎవరికి తోచినట్టుగా వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పుకోవటం మనందరికి తెలుసుకున్న దేవుని వల్ల. కానీ దేవుడు మాత్రం ఆయనను ఎవరు మనసిరిగి ఆయన ఇష్ట ప్రకారము చేస్తున్నాడో ఆయన కూడా ప్రతి మనిషిని పరిశీలిస్తున్నట్టుగా బైబిల్లో మనం చూడగలము. ఎందుకంటే నేడున్న క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది క్రైస్తవులుగా, ప్రపంచ మానవాళి క్రైస్తవులు ఎక్కువగా ఉన్నప్పటికీ నిజంగా వీరందరూ దేవుని మనసు ఎరిగిన వారా అని ఆలోచిస్తే దేవుని వల్ల ఎప్పుడైతే భూమి మీద ఉన్న మనిషి దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుని దేవుని మనసు ఎరుగుతాడో ఆయన కూడా ప్రతి మనిషిని ఈయన నా కుమారుడు, నా కుమార్తె అని అంగీకరించినట్టుగా మనం బైబిల్లో చూడగలము. ప్రారంభము నుండి మొదలుకొని కయ్యను ఏబేలు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి అపోస్తుల వరకు
ఈనాటి క్రైస్తవ సమాజం వరకు కూడా దేవుని మనసెరిగిన వారిని దేవుడు ముందుకు నడిపిస్తున్నట్టుగా, తోడుగా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. మనుషుల యొక్క జీవితాల్లో కూడా మనం చూడగలము. కనుక ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల కయ్యోను ఏబేలు దేవుని గురించి ఆరాధించారు. అందులో ఎవరి అర్పణను అంగీకరించబడింది అంటే మనందరికి తెలుసండి, ఏబేలు గారి యొక్క అర్పణ. మరి కయ్యోను కూడా అర్పణ ఇచ్చాడు కదండి. మరి ఆయన అర్పణ ఏమైందంటే దేవునికి నచ్చలేదండి. అంటే దేవుని మనసు ఎరిగిన వాడు ఏబేలండి. ఏబేలు ఇలా ఆలోచిస్తుంటే ప్రేమైన దేవుని వల్ల ప్రతి మనిషి దేవుని మనసు ఎరిగిన వారిని దేవుడు అంగీకరిస్తాడు అని మనం అర్థం చేసుకుంటే, దేవుడు కూడా భూమి మీద ఉన్న మనిషిని ఎలా వెతుకుతున్నాడో బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ అన్న ఒక మాటను మీరు చూడగలిగితే, దావీదు గారు అన్న మాటను మీరు ఒకసారి చూడగలిగితే, కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను చూడండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. దేవుడు అనే పదం ప్రతి మనిషి పలుకుతాడండి. ప్రతి మనిషి దేవుని గురించి ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నామనో, ప్రార్థిస్తున్నామనో, ఎవరికి తోచినట్టుగా వారు దేవుని గురించి పలుకుతున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవడు దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు అని దేవుని మనసులోకి వెళ్ళి చూడగలిగితే, భక్తుడైనటువంటి దావీదు గారు చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతూ దేవుడు వివేకము కలిగి అన్నట్టు చూడండి. మూర్ఖంగా కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాదండి. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల దేవుణ్ణి వివేకము కలిగి వెతుకువారు కలరేమోనని. ఎవడు ఈజీగా దేవుడు ఉంటాడంటే ఈజీగా సరిపోదండి. ఎవడు ఓ మై గాడ్ అంటాడు. తెలిసి తెలియక అసలు దేవుని మీద ఏ ఉద్దేశం ఉందో లేదో అన్న ఆలోచన కూడా సరిగా చేయకుండా అప్పుడప్పుడు ఎక్కడికి వెళుతున్నప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోవటం మనిషికి అలవాటండి. ఎవడు ఒక దొంగను కూడా అండి, ఎవడు మీరు దొంగతనానికి వెళ్తున్నారు కదా, అక్కడ మీరు దొరికితే మీ పరిస్థితి ఏంటంటే, ఆ దొంగ కూడా ఏమంటాడో తెలుసండి, దేవుడు ఉన్నాడండి. అంటే దొంగ కూడా దేవుడు తోడుగా ఉంటాడండి. ఆలోచించండి ప్రేమైన దేవుడు వల్ల. ఏమంటే మనిషికి దేవుడిని పలకటం కొత్త కాదండి. కానీ దేవునికి ఇష్టమైన వారు కావాలని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు ద్వారా రాయించిన మాట ఏంటో తెలుసండి, వివేకము కలిగి, గుడ్డిగా కాదు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి పరిశీలించుతున్నాడు అని చూడండి. అంటే నేటి క్రైస్తవ సమాజంలో వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఈరోజు చదువుకున్న వారిని మొదలుకొని చదువు రాని వరకు ఎంతో మంది నిజంగా నిజ దేవుణ్ణి వెతుక్కొని ఆరాధించగలుగుతున్నారు. ఏమంటే బైబుల్ని చదివి బైబుల్లో ఏముందో అని ఆలోచించి నేటి క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, దేవుణ్ణి వెతుక్కున్నారంటే, వివేకంతో వెతుక్కున్నారంటే. ఈ లోక సంబంధమైన విద్యను ఎంతో గొప్పగా చదువుకున్నామని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడానండి, ఏమిటి ఎంతో మంది దేవుణ్ణి వివేకము కలిగి వెతుకుతున్నారంటే మనకెందుకండి, ఒక గంట చర్చిలో కూర్చొని వెళ్తే చాలు అన్న ఆలోచనతో ఉన్నారండి. ఏమండి, ఇలాంటి ఆలోచనతో ఒకసారి నిజంగా వీళ్ళందరూ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతున్నారా లేదా అని తెలియటానికి ఒక మాటని మీరు ఆలోచిస్తే, నేడున్న 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలలో నేడున్న క్రైస్తవ సమాజంలో ఎవడు ఒక సంఘాన్ని గురించి విపరీతంగా మాట్లాడుకోవడం మనకు తెలుసండి. అదేంటంటే కల్వరి టెంపుల్. నిజంగా ఇది జ్ఞానవంతమైనదేనా, వివేకము కలిగినదేనా అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల ఒక మాట, ఇది ఎంతవరకు వివేకముతో వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని మనకు తెలియటానికి మీరు చూడగలిగితే, ఏమండి అక్కడికి వెళుతున్న ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించిన మనుషులు కూడా అక్కడికి వెళ్ళి
గుడ్డిగా దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్నారని మనకు అర్థమవుతుందండి. ఎవడకి అక్కడికి వెళ్తున్నది సామాన్యులు కాదండి, ఎంతో ఉన్నత విద్యని అభ్యసించిన వారు కూడా అక్కడికి వెళ్ళి కూర్చోవటం మనం చూస్తున్నాం. కానీ ప్రేమైన దేవుని వల్ల వాళ్ళు ఎంత గుడ్డిగా దేవుని నమ్మామని చెప్పుకుంటున్నారో ఒక మాటను మీరు చూడటానికి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే వాళ్ళు పెట్టుకున్న సంఘం పేరు ఏంటంటే కల్వరి టెంపుల్, కల్వరి స్వరము, కల్వరి దర్శనము అని ఇలా అనేక పేర్లతో వాళ్ళు పెట్టుకున్నప్పుడు దీని గూర్చిన ఆలోచన బైబిల్లో ఏముందని మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల లూకా సువార్త 23వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే ఒక మాట మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం చూడండి. వారు కలవరమనబడిన స్థలమునకు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అని చూడండి. కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు కపాలము స్థలమున ఒక్కటి అనే ఒక ఫుడ్ కోర్ట్ ఉందండి. ఆ ఫుడ్ కోర్ట్ కింద ఏమనుందో మీరు చూడగలిగితే కింద ఏమనుందో చూడండి ఒకసారి. కల్వరి అని ఉందండి. ఏమండి, హెబ్రీ భాషలో కొత్త నిబంధన గ్రంథం రాయబడినప్పటికీ కపాలమనబడే స్థలము అని ఉందండి. ఏమండి, దీన్ని మనం తెలుగులో కపాలాన్ని ఏమంటామండి? బుర్రే అంటామండి. బుర్రే అంటామండి. హెబ్రీ భాషలో కపాలము అని అంటే, తెలుగులో బుర్ర అంటే, గ్రీకు భాషలో కల్వరి అన్నారండి. అంటే ప్రియమైన దేవుని వలన బుర్రేశ్వరము అని పెట్టుకున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి. వీళ్ళు నిజంగా వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారేనా? వివేకము కలిగి దేవుణ్ణి కనుగొన్న వారేనా? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మనసెరిగిన నేటి క్రైస్తవ సమాజం దేవుని మనసెరిగిందని ఆలోచిస్తుంటే ప్రేమైన దేవుని వల్లరా ఎవడు బైబుల్లో ఇంత ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడితే ఆలోచించకుండా దాటిపోతున్నారంటే క్రైస్తవ సమాజం నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వారండి. ఇలా వెళుతున్న వారందరూ వీళ్ళు చదువురాని వారండి. అక్కడికి వెళుతున్నది ఏమైనా చదవలేని వాళ్ళండి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే వీళ్ళకు బైబుల్లో రాయబడిన మాటల కన్నా దేవుని మాటల కన్నా ఎవరెక్కువైపోయారో తెలుసండి? మనుషులండి. మనుషులు ఎక్కువైపోయారు. అందుకే విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి అని ఉందండి బైబిల్లో. అంటే ప్రేమైన దేవుని వలన ఇలాంటి మాటలు మన మనసును నొప్పించినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యము చేత మన బ్రతుకును మార్చుకోవాలన్న ఆలోచన క్రైస్తవుడికి రావాల్సింది. మాకు విరోధంగా చెప్పాడని కాదు, బైబుల్లో ఉన్నది చెప్పాడు అన్న విషయాన్ని పరిశీలన చేయగలిగితే ఎవరితో చెప్పాడు, ఏం మాట్లాడాడు, కాలానుగుణంగా బైబుల్ని తెలుసుకొని ఆలోచించి దేవుని మనసును తెలుసుకొని దేవుని కొరకు బ్రతికేవారు కదండి కావాల్సింది. కనుక దావీదు గారు అన్న మాట ఏంటో తెలుసండి, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని. ఈ రోజు క్రైస్తవ సమాజంలో నేడు మనము వివేకము కలిగి దేవుణ్ణి వెతుక్కున్నామా లేదని కదండి మనల్ని మనం ఆలోచించుకోవాల్సింది. కనుక ప్రియమైన దేవుని వల్ల మరి ముందుకెళ్ళి ఒకసారి మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నట్టు. ఇప్పుడు ఆలోచించండి, దేవుణ్ణి వెతుకువారు ఎలాంటి వారు కావాలో తెలుసండి? ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడండి. ప్రేమిస్తున్నావని నువ్వు రుజువుపరచుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? జాగ్రత్తగా వెతకాలండి. ఈ విశాలమైన ప్రపంచంలో ఎవరికి తోచినట్టుగా వారు ఈ ఆరాధనను దేవుణ్ణి పూజిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పుకుంటే ఎవరి వెంట వెళితే, ఎవరి ప్రసంగాలు వింటే, ఎవరు చెప్పింది బైబుల్లో కరెక్ట్
చక్కగా చెప్పారు అన్న విషయాన్ని పరిశీలన చేసి కదండి, జాగ్రత్తగా కదండి మనం దేవుణ్ణి వెతకవలసింది. ఏమంటే జాగ్రత్తగా ఎంతమంది అండి దేవుని గురించి ఆలోచించి వెతుక్కొని దేవుణ్ణి పట్టుకుంటున్నారు, దేవుణ్ణి కనుగొంటున్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ రోజు క్రైస్తవ సమాజంలో మనము విశ్వాసమని చెప్పుకుంటూ ప్రతి ఉదయాన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నా. కనీసం మనమైనా నిజంగా జాగ్రత్తగా వెతుకుతున్నామండి. దేవుణ్ణి ప్రేమించే వారమేనండి. ఏమంటే ప్రతి ఉదయాన్నే దేవుణ్ణి ఆరాధించాలని ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం, మంచిది. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో, ప్రతి చర్చిలో, ప్రతి గ్రామంలో దేవుని సన్నిధిలో, దేవుని చర్చిలోకి వెళ్ళగలుగుతున్నాము, ఆరాధించామని చెప్పుకుంటున్నాము. కానీ నిజంగా ప్రియమైన దేవుని వారు వివేకము కలిగి మనము వెతుకుతున్నామా? ఇలా వెతకకపోవటం బట్టి ఇలా వెతకకపోవటం బట్టి మీకా గ్రంథంలో దేవుడు ఏమన్నాడో మీరు బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, ఇప్పుడు దేవుడు అంటున్న మాట, మీ ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు చెబుతున్న మాట మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని మాట, మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. మీకా గ్రంథము వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు లేనందువలన దేవుడు ఏమంటున్నాడు ఒకసారి మీరు చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం చదువుతుంది. భక్తుడు దేశములో లేకపోయేను. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవాడు లేనందువలన, వివేకము కలిగి దేవుణ్ణి కనుగొనాలన్న ఆలోచన మనుషులలో కనపడనందువలన. ఏమంటాడో తెలుసండి, ప్రవక్త అయిన మీకా గారు ఈ భూమి మీద ఉన్న కాలమును పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్న మాట అండి. అంతకు మునుపు ఎంతో మంది దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన నీతిమంతులు ఎందరో ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోయారండి. ప్రవక్త అయిన మీకా గారు భూమి మీద ఉన్న కాలములో అంటున్న మాట ఏంటంటే, భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. ఒక్కడును లేకపోయేను అన్నట్టు చూడండి. కాబట్టి ఒక్కడును లేకపోయేను అని అన్నాడంటే ప్రేమైన దేవుని వల్ల మీ ఇన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి రాయించిన, ఎవడు పాత నిబంధనలు రాయించిన మాటలండి, ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా ఇప్పించి ఎన్నో మాటలు చెప్పినా కూడా ఎవడి ప్రవక్త అయిన మీకా గారు భూమి మీదకి వచ్చేసరికి భక్తుడు దేశములో లేకపోయినట్టు చూడండి. ఎంతో మంది వారి జీవితాలను ముగించుకొని దేవుని పక్షాన బ్రతికిన నీతిమంతులు వెళ్ళిపోయారండి లోకాన్ని వదిలిపెట్టి. కానీ మీకా గారు భూమి మీద ఉన్న కాలంలో మాత్రం భక్తుడు దేశంలో లేకపోయాను అని అన్నాడంటే, ఏమండి ఆ రోజు పరిశుద్ధ గ్రంథం లేదండి, ధర్మశాస్త్రం లేదండి. ఒకసారి ఆలోచించండి. అప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం ఉందండి. దేవుని యొక్క మాటలు తెలియజేసే గ్రంథాలు ఆ రోజు కూడా ఉన్నాయి. ఏమంటే మోసే గారు ఇచ్చిన పాత నిబంధన గ్రంథం అలాగే ఉంది కదండి. కానీ దాన్ని నిర్లక్ష్యపరచడం వలన, దాన్ని గ్రహించలేకపోవటం వలన, వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలన్న ఆలోచన లేకపోవటం బట్టి ఏమంటే ఎవరికి నచ్చినట్టుగా వారు వెతకటం అలవాటుగా చేసుకున్నారు. కాబట్టి ప్రేమని దేవుని వల్ల దేశములో భక్తుడు లేకపోయేను అన్నాడు. అది ఆ రోజు అన్నమాట. మరి ఈ రోజు ఎంతమంది దొరుకుతారు చెప్పండి? దేశములో భక్తులుగా ఈ రోజు నేటి క్రైస్తవ సమాజంలో దేవుని మనసెరిగిన వారు ఎందరు ఉన్నారు? 3-4 చర్చిలు ఉన్నాయండి. ఒక గ్రామంలో నుండి ఇంచుమించు 3-4 చర్చిలు ఉన్నాయండి. ఈ చర్చిలో ఉన్న వారందరూ దేవుడు తెలుసుకున్నవారు, నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా సక్రియలు చేసేవారైనా దేవుని గురించి మీరు తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నామని చెప్పుకుంటున్నారు అని ఆలోచిస్తే, ఏమంటే ఒకసారి మనుషుల మాటలు కాకుండా, మనుషుల జ్ఞానముతో ఆలోచించకుండా వీళ్ళు నిజంగా వివేకము కలిగి దేవుణ్ణి వెతికారా, జాగ్రత్తగా వెతికి దేవుణ్ణి పట్టుకున్న వారేనని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల మరొక మాట మీరు చూడగలిగితే, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురే గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయములలో భ్రష్టులై ఉండి దేవుణ్ణి ఎరగమన్నట్టుగా వారు ఉన్నారు అన్న చెప్పాడు చూడండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల ముందు మనం మాట్లాడుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో సంఘం అంటే ఏంటి అని
విద్య వచ్చిన వారు కూడా అండి, విద్య రాని వారు కాదు, విద్య వచ్చిన వారు కూడా బైబిల్లోని మాటలు చదువుతున్నప్పటికీ వాటిని ఆలోచించి గ్రహించి సాత్వికంతో వారి లోపల నాటబడిన ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని అంగీకరించకుండా ఒక గంట కూర్చొని ఉన్నతంగా ఎన్నో జీతాలు మనకు వస్తున్నాయి గనక దేవుడు ఒక గంట కానుకగా చేస్తే చాలు దేవుడు మనల్ని దీవిస్తాడన్న ఆలోచనతో ఉండిపోయిందని నేటి క్రైస్తవ సమాజం. ప్రేమైన దేవుని వలన పేదవాడిగా ఉన్నా ధనవంతుడిగా ఉన్నా దేవునికి కావాల్సింది ఏంటో తెలుసండి, వివేకముగా దేవుణ్ణి వెతుక్కుని దేవుణ్ణి ఎరిగిన వాడమైతే నువ్వు భ్రష్టుడవు కాకపోతే సత్క్రియల యందు ఆసక్తి గలవాడవుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడండి. సత్క్రియల యందు ఆసక్తిగా లేనందువలన వాళ్ళని అంటున్న మాట ఏం తెలుసండి, వారు చూడండి మరొకసారి మాట ఈతుకు రాసిన పత్రికలో మీరు మరొకసారి మీరు చూడగలిగితే దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో వీళ్ళకు వాక్యం తెలుసా లేదా, ఇంత చదువుకున్నారే బైబుల్ని చదివారా లేదా అని అంటే వాక్యం మాత్రం వాళ్ళు సత్య విషయం ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఇంత ఉన్నతమైన చదువులు చదివారే ఈ 66 పుస్తకాలలో ఒక్క పుస్తకాన్నైనా గ్రహించారా? ఆ పుస్తకంలో ఉన్న ఒక్క మాటనైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వలన దేవుని మనసెరిగిన క్రైస్తవులు ఎంతమంది అండి భూమి మీద బ్రతుకుతున్నారు? దేవుని సత్యవాక్యాన్ని తెలుసుకున్నవారండి ఎంతమంది అండి భూమి మీద ఉన్నారు? కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వలన నేటి క్రైస్తవ ప్రపంచమైన దేవుని మనసెరిగిందని ఆలోచిస్తే వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారండి, మేము దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరే కానీ సత్య విషయాలలో మాత్రం వారు భ్రష్టులైపోయారు అని, సత్క్రియల యందు వారు భ్రష్టులనైపోయి ఉన్నారు అని. అలాగ అయిపోయారని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల మరొక మాట కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. నేటి క్రైస్తవ సమాజాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని క్రైస్తవ సమాజంలోని ఎన్నో సంఘాలను చూస్తే అన్ని కాకపోయినా ఎవరికి కొన్ని సంఘాలను మనం చూస్తున్నప్పుడు వారి ప్రవర్తన గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మీరు చూడగలిగితే అక్కడక్కడ ఎంతో జాగ్రత్తతో దేవుని మాటలను పరిశీలించి చాలా మంది బోధకులు ఆ మాటలను చెబుతున్నా వాటిని గ్రహించని సంఘాలు ఎన్నో ఉన్నాయండి ఇప్పటికీ. ఇలాంటి వారిని అందరినీ దృష్టిలో పెట్టుకుని బైబుల్ని పరిశీలించి స్పష్టంగా దేవుని మనసును తెలియజేసే వారు ఉన్నప్పటికీ వారి మాటను నిర్లక్ష్య పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకుని అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయ బిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నవి వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. వారి జ్ఞానానుసారమైనది కాదు అన్నట్టు. వివేకము కలిగి వెతకాలన్న ఆలోచన వారికి లేదండి. దేవుని గురించి ఆసక్తి అంటారా? ఉందని నాకు తెలుసు, నేను చెప్పగలను. పౌలు గారు అంటున్న మాట అండి. నేటి క్రైస్తవ సమాజానికి కూడా ప్రేమైన దేవుని వల్లరా ఆ రోజు ఇశ్రాయేలులకు నేడు క్రైస్తవ సమాజానికి దేవుడు అంటే ఇష్టం అని ప్రతి మనిషి అంటాడండి. దేవుడు అంటే ప్రేమ అని ప్రతి మనిషి అంటాడంటే. దేవుని యందు భయభక్తులు గలవాడిగా నేను జీవించాలని ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ మాట్లాడుతున్నప్పుడు, ప్రతి సహోదరు మాట్లాడుతున్నప్పుడు ప్రేమైన దేవుని వల్లరా దేవుణ్ణి ఆరాధించుటకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసండి. అది జ్ఞానానుసారమైనదిగా ఉండాలి.
వివేకము కలిగిన వారుగా ఉండాలి, జాగ్రత్త కలిగి దేవుణ్ణి వెతికే వారుగా ఉండాలని పౌలు గారు అంటూ ఏమన్నాడు తెలుసండి? ఇశ్రాయేలీలో రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను, నా హృదయంలో నాకు ఆలోచన ఉంది, వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, కానీ వాళ్ళకు కూడా దేవుడంటే ఆసక్తి ఉంది అని నాకు అర్థమైపోయింది. ఈ రోజు క్రైస్తవ సమాజానికి కూడా దేవుడంటే, చర్చిలో వెళ్ళి కూర్చున్నావంటే దేవుడు అంటే ఆసక్తి ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ మనం అనుకుంటున్నాం కానీ ప్రేమైన దేవుని వల్ల మనము చేస్తున్న ఆరాధన, దేవుని పని ఇది జ్ఞానానుసారమైనదా అని ఆలోచించాలి కదండి. ఇలా ఆలోచించకపోతే ప్రేమైన దేవుని వల్ల దేవుని మనసేంటో ఈ మానవ సమాజానికి తెలియకుండా పోతుందండి. తెలియకుండా పోయింది గనకనే ప్రేమైన దేవుని వల్ల వీధికి ఒక సంఘముగా చీలిపోయి, ఆ సంఘం అంటే మనకు ఈ సంఘానికి పడదు, ఈ సంఘానికంటే ఇంకొక సంఘానికి పడదు, ఇలా వీధికి ఒక సంఘముగా చీలిపోయి ఎవరినండి బాధ పెడుతుంది? ఒక తండ్రి గర్భాన పుట్టిన పిల్లలే ఐక్యముగా ఉండకపోతే విలవిలలాడేది ఎవరో తెలుసండి? ఒక కన్న తండ్రి తల్లి అయినప్పుడు. ఏమండి, ఈ కన్న తండ్రి తల్లి కన్నా గొప్పవాడు మన కన్న తండ్రిని తల్లిని పుట్టించిన సర్వేశ్వరుడైన వీధికి ఒక సంఘముగా చీలిపోయి ఎవరికి తోచినట్టుగా వారు బైబుల్ని పట్టుకొని దేవుని మనసును ముక్కలు చేస్తుంటే ప్రేమైన దేవుని వారుగా ఎవరి గుండెండి బాధపడేది, ఎవరి గుండెలో నుండి నొప్పి వచ్చేది? ఒకరోజు నోవాహు కాలములో చూసి తన హృదయములో నొచ్చుకునేను అన్నాడండి. దేవుణ్ణి ఎరగక బ్రతుకుతున్న ఆనాటి సమాజాన్ని చూసి, నోవాహు నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనపడుతున్నావు అని అన్నాడు. అంటే దేవుణ్ణి వివేకము కలిగి దేవుని యందు భయభక్తులు కలగా వారిని దేవుడు ప్రత్యేకించి చూస్తూ పరిశీలన చేసి ఆయన కూడా కనుగొంటున్నాడని మనకు విషయం అర్థమవుతుందండి. కనక ప్రియమైన దేవుని వల్లరా ఆ రోజు దేవుడిచ్చిన సర్టిఫికెట్ మనకు తెలుసండి. నోవాహు, ఈనాటి తరములో నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడిగా కనపడుతున్నావు అంటే దేవుడు నోవాహును వెతుక్కున్నాడండి. ఎవరు నా కొరకు నీతిగా బ్రతుకుతున్నారు, ఎవరు నన్ను గూర్చి ఆలోచించగలుగుతున్నారు, ఎవరు నా యందు భయభక్తులు గలవారుగా ఉన్నారు అని అంటే ఆ రోజు నోవాహు దొరికాడండి. ఆ రోజు నోవాహు దొరికిన వెంటనే నోవాహుతో చెబుతూ దేవుడన్న మాట మనకు తెలుసండి. ఈ నరులను చూస్తుంటే నా గుండెల్లో, నా హృదయంలో నేను నచ్చుకున్నాను అనే మాట ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందండి. అయితే ప్రియమైన దేవుని వల్ల ఈ రోజు క్రైస్తవ సమాజంలో సంఘాలుగా చీలిపోయి, ఏమంటే వారి ఇష్టానుసారంగా ఎవరి చూడు కిందికి వచ్చేసరికి ఇంకొక మాట కూడా అంటాడు చూడు, పౌలు గారు అంటున్నమాట అదే 10వ అధ్యాయం కిందికి వచ్చేసరికి, ఏలయనగా వారు దేవుని ఎరగక తమ స్వనీతిని స్థాపింప చూచుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అన్నట్టు. ఏ దేవుని పేరైతే చెప్పుకుంటున్నారో ఆ నీతిని స్థాపించకుండా, ఆ నీతిని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ నీతిని మానవ సమాజానికి తెలియనీయకుండా వారి స్వనీతిని ప్రకటించే దౌర్భాగ్యపు బోధకులు ఎందరున్నారో తెలుసా? ఎంతో మంది క్రైస్తవ సమాజంలో ఉన్నారండి. ఏమంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల వాళ్ళ గూర్చి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే దేవుని నీతిని చెప్పకుండా, దేవుని నీతిని స్థాపించకుండా, దేవుని గూర్చి దేవుని నీతిని తెలియచేయకుండా వారి స్వనీతిని స్థాపించేవారు అన్నట్టు. అంటే ప్రేమైన దేవుని వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఉన్నారు, ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. జ్ఞానానుసారమైన ఆరాధనలు దేవునికి చేయకుండా, జ్ఞానానుసారముగా దేవుణ్ణి వెతుక్కోకుండా, దేవుని మనసును తెలుసుకోకుండా మేము క్రైస్తవులం అయిపోయాము, దేవుడున్న లోకంలో చేరిపోతాము అన్న ఆలోచనతో నేటి క్రైస్తవ ప్రపంచం గుడ్డితనంగా బ్రతుకుతుందని చెప్పడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏమి కావాలో మీరు ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. ఏమంటే దేవుని మనసెరిగిన వాడు బ్రతకవలసిన విధానం ఏంటో ఆలోచించాలి కదండి. ఏమంటే దేవుడు మనసెరిగిన వాడు ఎలా ఉంటాడు అని, ఏం జరుగుతుంది దేవుని గురించి తెలుసుకున్న వారికి, దేవుని యందు విశ్వసించి బ్రతికిన వారికి ఏం జరుగుతుందని చెప్పాడు. ముల్లోకాలకు చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో ఆయన నోటి నుండి పలికిన ఒక మాటను మీరు చూడగలిగితే దేవుని యందు విశ్వసించిన వారికి జరిగే విధానాన్ని
పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే ఆ మాటను మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వారరా, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చూడండి. వివేకము కలిగి మనం వెతకాలన్నా, దేవుడు నీతిని స్థాపించి ఈ భూమి మీద బ్రతికితే జరిగే విధానాన్ని ఒకనాడు ఇశ్రాయేలు అపోస్తులైన పౌలు గారు చెప్పినట్టుగా, ఒకనాడు ఇశ్రాయేలు బ్రతుకుతున్నట్టుగా కాకుండా మనము బ్రతకవలసిన విధానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాటను మీరు చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చూడండి. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము చూడండి. నేను ఈ భూమి మీదకి వచ్చి దేవుణ్ణి ఎవరు ఎరగని పరిస్థితులలో, దేవుని గురించి తెలియని ఆలోచన లేని మానవ సమాజంలోనికి తండ్రి రొమ్మునన్న అద్వితీయ కుమారుడే ఈ భూమి మీదకి వచ్చి ఆయనను బయలుపరచనన్న మాట ఉంటుందండి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో. ఏమంటే అలాంటి సమాజంలోనికి వచ్చి నన్ను చూసి మీరు నా తండ్రి యందు విశ్వాసం ఉంచితే మీరందరూ నిత్య జీవము పొందుతారు, అదే నా తండ్రి చిత్తము అని చెప్పాడంటే ఎంతమంది అండి యేసుక్రీస్తు మాటలకు తల వంచి ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికి ఆయన చిత్తాన్ని నెరవేర్చే దేవుని పిల్లలు. నిజంగా యేసుక్రీస్తునందు విశ్వసించామని ఈ క్రైస్తవ సమాజం చెప్పుకుంటే అది నిజమైతే చేయవలసిన పనిని గురించి అపోస్తులైన యోహాను గారు చెబుతూ అన్న మాటను మరొక మాటను మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు మాటలను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే, యేసుక్రీస్తు ప్రేమను మేము సొంతం చేసుకున్నామని ఈ క్రైస్తవ సమాజం చెబితే, ఏమండి మనము చేయవలసిన పనిని కూడా మరొక చోట కూడా రాయించారు. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. జ్ఞానానుసారముగా వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు చేయవలసిన పనిని పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాటని మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వలన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్లదా, నేను నన్ను చూసి కుమారుని చూసి నా తండ్రి యందు విశ్వసించిన వాడు చేయవలసిన పనేంటి అని ఆలోచిస్తే వాళ్ళందరూ రక్షణ పొందాలి, నిత్య జీవానికి వారసులు కావాలి అని చెబుతూ, ఈ నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అని అంటే ఇదిగో పరలోకము నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చి ప్రేమను విస్తరింప చేసినటువంటి యేసుక్రీస్తు ప్రేమ మనకర్థమైతే మనము చేయవలసిన పని ఏంటో తెలుసండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి ప్రేమను తెలియజేశాడు గనక ఆ ప్రేమ మనకర్థమైతే మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడండి. ఏమంటే మనకు యేసుక్రీస్తు ప్రేమ అర్థమైతేనండి ఇలా వీధికి ఒక సంఘంగా చీలిపోయి సహోదరుని ప్రేమించే మనసు అంటారండి, సహోదరి మనల్ని ప్రేమించే మనసు అంటారండి. ఇది మూర్ఖంగా దేవుణ్ణి నమ్మినట్ట, వివేకము కలిగి నమ్మినట్ట మీరు ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వలన. ప్రతి సంఘములోనూ ఏ విశ్వాసి చచ్చిపోయినా దైవ సేవకుడు అనే మాట ఏంటో తెలుసండి, అమ్మగారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి, అయ్యగారు దేవుడు పిలుచుకున్నాడండి, దేవునితో చేరిపోయాడండి చెబుతాడండి. చూసొచ్చాడండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వలన వివేకము కలిగి వెతికిన వారండి దేవుడున్న లోకంలో చేరేది. ఎంతమంది అండి నేటి క్రైస్తవ సమాజంలో వివేకము కలిగి జ్ఞానానుసారముగా దేవుణ్ణి ఆరాధించి దేవుని మనసెరిగిన వారు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని వలన దేవుని మనసు మనకు అర్థమైతే, యేసుక్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే, ఆ ప్రేమను నువ్వు అంగీకరిస్తే, ఆ ప్రేమను నువ్వు తెలుసుకుంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి, మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నదండి. ఎవరైనా చేసేవారు ఉన్నారా అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల మొదటి శతాబ్దంలో ప్రాణాలు పెట్టిన వారు కూడా లేకపోలేదండి.
యేసుక్రీస్తు మాటలకు లోబడి తండ్రి యందు విశ్వసించి నిత్య జీవాన్ని మేము సొంతం చేసుకోవాలన్న విశ్వాసంతో ప్రాణాలను సైతం లెక్క చేయలేదండి. ఎవడు అలా విశ్వసించిన వారిలో ఒక ఇద్దరిని మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వల్లరా, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం నుంచి 60వ వచనం వరకు జరిగే సంఘటన మనకు తెలిసింది. ఎవడు స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపటం అండి. స్టెఫన్ గారిని మొదటి శతాబ్దంలో యవ్వన ప్రాయంలో దేవుణ్ణి అంగీకరించినటువంటి స్టెఫన్ గారి జీవితాన్ని మీరు ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్లరా, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మీరు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి ఆయన స్టెఫన్ గారు ఎలా ప్రాణాన్ని పెట్టాడో మీరు బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ప్రేమైన దేవుని వల్లరా, యోహాను క్షమించిన అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 51వ వచనం చూడండి ఒకసారి. స్టెఫన్ గారు మాట్లాడుతున్నారు చూడండి. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. లేఖనాలలో మాటను చదివి వాటిని విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు ఎవరిని ఎదిరిస్తున్నారో తెలుసండి? పరిశుద్ధాత్మను వ్యతిరేకించేవారండి. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, లేఖనము మనిషి ఇచ్చను బట్టి కలగలేదు గనక పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిరి అనే మాట మనకు తెలుసండి. అంటే ప్రేమైన దేవుని వలన లేఖనాల్లో రాయబడిన మాటను నిర్లక్ష్య పెట్టే ప్రతి క్రైస్తవ విశ్వాసులు మనం చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు ఎవరికి విరోధులో తెలుసండి? పరిశుద్ధాత్మకు విరోధులు. కనుక వాళ్ళని గద్దించి స్టెఫన్ గారు మాట్లాడుతున్నందుకు వాళ్ళు ఏం చేశారో తర్వాత ఉంటుంది. 52 అనుకుంటాను. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము పొందితిరి గాని దాని చెప్పాను అన్నట్టు చూడండి. ఏమంటే ఆ రోజు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు గైకొనలేదు. ఈ రోజు క్రైస్తవ సమాజంలోని క్రైస్తవులమని చెప్పుకుంటున్న విశ్వాసంగా పిలువబడుతున్న మనమైనా నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని గైకుంటున్నాం. ఎవడు గైకొనకపోతే జరిగే పరిణామాన్ని కదండి. ఆ రోజు స్టెఫన్ గారు ఆ రోజు యూదుల మధ్య ఇశ్రాయేళ్ల మధ్య నిలబడి గద్దించి మాట్లాడగలుగుతున్నాడు. ఈ రోజు గద్దించి మాట్లాడగలిగే బోధకులు ఎందరున్నారండి? అలా మాట్లాడితే మళ్ళీ ఆ బోధకుని దగ్గరికి రానివ్వరండి నేటి క్రైస్తవ సమాజంలో. కనుక వివేకము కలిగి మనం ఆలోచిస్తే, సాత్వికముతో మన లోపల నాటబడిన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని అంగీకరించాలన్న మనసుంటే ప్రతి మాట వలన మన ప్రవర్తనను మార్చుకోవడానికి ఉపయోగించుకోవాలండి మనం. ఏమంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే తర్వాత చూడండి. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అన్నట్టు చూడండి. ఏమంటే స్టెఫన్ గారు మాట్లాడుతుంటేనండి, నిజాన్ని మాట్లాడినందుకు, సత్యాన్ని వివరించి చెప్పినందుకు, మీరు చేసిన తప్పు ఇది వారి కళ్ళకు కట్టినట్టు బోధించినందుకు ఆయనను చూసి పండ్లు కొరికిరి అని చూడండి. ఏమంటే కిందికి వచ్చేసరికండి ఆయనను రాళ్లతో కొట్టి చంపారన్న సంగతి మనకు తెలుసండి. అందుకే 60వ వచనంలో ఏమన్నాడు తెలుసండి? 60వ వచనంలో ఉన్న మాట చూడండి. అతడు మోకాల్లోని ప్రభువా అని గొప్ప శబ్దముతో పలికేను అన్నట్టు. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల రాళ్లతో కొడుతున్న వారిని క్షమించమని మోకరించి ప్రార్థన చేశాడంటే ఎవరి ప్రేమను అంగీకరించాడో తెలుసండి? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నామన్న మాటను తన హృదయంలో భద్రపరుచుకొని, నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు గనక ఇదిగో నన్ను రాళ్లతో కొడుతున్న నా సహోదరుల మీద పాపము మోపకు
తండ్రిని దేవుణ్ణి వేడుకున్నాడు అంటే అదండి దేవుణ్ణి మనసెరిగిన భక్తి. నేటి క్రైస్తవ సమాజంలో ఎందరికండి భక్తి ఉంది? ఎవడి రాళ్లతో కొడుతుంటే రాయి తగిలితే పళ్ళుడుతుందో కన్నుడుతుందో ఎక్కడ తగులుతుందో తెలియని విచిత్రమైన కష్టంలో ఉన్నటువంటి స్టెఫన్ గారు ఏం చేశారంటే ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల యేసు ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము అన్నాడండి. ఎందుకంటే నీ ప్రేమ వలనే నువ్వు పంచిన ప్రేమను ఈ భూమి మీద విస్తరింప చేయాలంటే, నేను కూడా నీ మాటకు లోబడ్డానని రుజువుపరచుకోవాలంటే, ఇదిగో నా ప్రాణం పోయినా పర్వాలేదు, వీరి మీద మాత్రం ఈ పాపము మోపకము అన్నాడండి. ఏమంటే ఆలోచించండి ప్రేమైన దేవుని వలన ఈ సందర్భానికి ఎవరు సమ్మతించారో తెలుసండి. కింద చూడండి తర్వాత ఈ మాటలు విని అతని ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతనికి సమ్మతించెను అన్నట్టు చూడండి. ఈ సౌలు ఎవరండి? సౌలే పౌలుగా మారితే ప్రేమైన దేవుని వల్ల ఈయన కూడా యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్న తర్వాత, దమస్కలో దర్శనమైన తర్వాత ఈయన కూడా అననీయ చేత బాప్తీసము పొంది, ఏమండి ఈ స్టెఫను సావుకు కారణమైన ఈ సౌలు ఏం చేశాడు అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల దమస్కలో ఆయనకు యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షమైన తర్వాత, అననీయ చేత బాప్తీసము పొందిన తర్వాత, ఏమంటే పొందక ముందు సౌలు పరిస్థితిని మీరు చూడగలిగితే 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము మొదటి వచనం, అపోస్తల కార్యము 9వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లుగా చూడండి. తనకు ప్రాణాధారం అంటే ఈ రోజు ప్రతి మనిషి బ్రతకటానికి ఆహారాన్ని 3 పూటలు తింటే, సౌలు గారికి ఏం ఆధారం అంటండి? క్రైస్తవులను, యేసుక్రీస్తుని నమ్మిన వారిని హింసించి చంపటం ప్రాణాధారం అనుకున్నాడండి. దేవుని వల్ల ఇంత క్రూరంగా ఉన్న ఆయన దమస్కులో యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షమైన తర్వాత మారు మనసు పొందిన వాడే ఏం చేశాడో తెలుసండి. ఎన్నో శ్రమలను అనుభవించాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలమండి. బ్రతుకుట అయితే క్రీస్తు కొరకు, చావైతే నాకు లాభము అని చెప్పాడండి. నేను చావటానికి కూడా సిద్ధమన్నాడండి. ఎన్నోసార్లు కొరడా దెబ్బలు, బెత్తము దెబ్బలు, అన్నము లేక సముద్రంలో కష్టాలలో ఉన్నానని ఎన్నో ప్రయాసలు పడి అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా నేను సిద్ధము అన్నాడండి అపోస్తులైన పౌలు గారు. కనుక ప్రేమైన దేవుని వలన ఏమండి యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న క్రైస్తవులు మనం చెప్పుకోవాలంటే, మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని మనం నిరూపించుకోవాలంటే ప్రేమైన దేవుని వల్ల మొదటి శతాబ్దంలో స్టెఫన్ గారు నిరూపించుకున్నారండి. ఆ తర్వాత ఆయన చావుకి సమ్మతించిన సౌలే పౌలుగా మారి ఏమండి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని పనిలో కష్టపడ్డాడండి. ఏమండి కష్టపడి ఎంత కష్టపడ్డాడో, శ్రమలు అనుభవించేది ఒక ఎత్తైతే అనేక మందిని తీర్చిదిద్దడానికి అపోస్తలులైన పౌలు గారు పడిన కష్టాన్ని చెబుతున్నాడు. అది ఎందుకు పడ్డాడో మీరు బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నట్టుండి. ఒక తల్లి బిడ్డను కనటానికి పడే వేదనను, బాధను ప్రసవ వేదన అని అంటారండి. ఆ బాధను అపోస్తులైన పౌలు గారు ఎందుకు పడ్డాడో తెలుసండి. నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు అని అనటం లేదండి. మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు మళ్ళీ ఆ స్థాయికి మీరు వచ్చేలాగా నేను వివరించి మీకు చెప్పాలి అని అంటే, ఒక తల్లి బిడ్డను కనటానికి పడే బాధను జ్ఞాపకము చేసి
మాట్లాడుతున్నాడంటే మీరు ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్ల. ఈ రోజు బోధకులమని, క్రైస్తవ విశ్వాసులను నడిపిస్తున్నామని, సంఘ కాపర్లమని చెప్పుకుంటున్న ఈ దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్న వీళ్ళందరూ ప్రతి మనిషిని యేసుక్రీస్తు స్వరూపముగా మారేటట్టు బోధ చేయాలన్న కష్టంతో, కష్టపడి బోధ చేయగలిగితే ప్రేమైన దేవుని వలన ఏమండి ప్రతి మనిషి యేసుక్రీస్తులా మారతాడండి. మారేటట్టు చేయవలసిన బాధ్యత బోధకున్నైన నా మీద ఉంది అన్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఈ రోజు సంఘము సరిగా లేకపోవటానికి కారణం ఎవరో తెలుసండి? అందులో ప్రసంగం చేస్తున్నానని చెప్పుకుంటూ, బోధకున్నని పిలువబడుతూ, సంఘ కాపరని చెప్పుకుంటున్న ఎంతో మందిదండి. సంఘాలను నడిపిస్తున్న ఈ పెద్దలదండి బాధ్యత. ప్రతి విశ్వాసిని జాగ్రత్తగా బైబిల్ వైపు మళ్లించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ వీళ్ళే దేవుని మనసెరగక ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనైపోయింది. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరే కానీ వారు ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనయ్యుండి అన్నారండి. కనుక ప్రేమైన దేవుని వలన ఇలాంటి క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్న మనం నిజంగా దేవుణ్ణి వివేకము కలిగి కనుగొన్నామా? దేవుని మనసెరిగి బ్రతకగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వలన. దేవుని మనసెరిగి బ్రతికితే ఏమంటే పౌలుగా మారి ఎంత కష్టపడ్డాడు, అంతకు మునుపు స్టెఫన్ ఎంత కష్టపడ్డాడు మనకు అర్థమవుతుందండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను బట్టి. ఈ రోజు క్రైస్తవ సమాజంలో విశ్వాసం అని పిలువబడుతున్న మన పరిస్థితి ఏంటి? సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించి లోపల నాటబడిన ఆత్మను రక్షించుకునే స్థితిలో ఉన్నామా? వీర్రవీగి దేవుని మాటలకు లోబడక మన స్వనీతిని స్థాపించటమే పనిగా పెట్టుకున్నామా? ఒకసారి ప్రతి మనిషి మనల్ని మనం ఆలోచించుకొని మన బ్రతుకులను సరి చేసుకొని దేవుణ్ణి ఎరిగి దేవుడున్న లోకంలో చేరటానికి సిద్ధపడాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. మంచిదండి, కళ్ళు మూసుకుంటాను, మంచి ప్రార్థన చేసుకొని సమయాన్ని తిరిగి అధ్యక్షులకు అప్పగిస్తుంది. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కొందనాలు నాన్న. తండ్రి, మీ కృపతో మీ పిల్లలకు మీ మనసులోని మాటలు చెప్పాను. మీ మనసు ఎరిగిన వారమైతే మీ యందు భయభక్తులు కలిగి ఈ భూమి మీద మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పంచిన ప్రేమను పంచేవారుగా ఈ భూమి మీద మీ కొరకు జీవించలాగా మమ్మల్ని అందరినీ నడిపించమని కోరుకుంటూ తండ్రి, ప్రతి ఉదయ కాలంలో ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమారుని, ఆయన కుటుంబాన్ని, ఆయనకు సహకరిస్తున్న పెద్దలందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడమని కోరుకుంటూ, మరి ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, అందరి హృదయాలలో మీ మాటని ఫలింప చేయమని వేడుకుంటూ, అలాగే తండ్రి మరి ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొంటున్న వారును వారి బంధువులను ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్టయితే మీ చిత్తమైతే ముట్టి స్వస్థత పరచమని కోరుకుంటూ, అలాగే తండ్రి మీ పని నిమిత్తం ప్రయాసపడుతున్న మీ పిల్లలందరినీ పేరు పేరుని దీవించి ముందుకు నడిపిస్తున్నందుకు మీ వందనములు చెల్లిస్తూ, వారికి కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, మీ కుమారుడి రాకడ ఆలస్యమైతే మరొకసారి కూడుకుని మిమ్మల్ని గణపరచగలిగే పరిపూర్ణ సహాయాన్ని మా అందరికి దయచేయమని వేడుకుంటూ, మీ చిత్తమైతే మీ కుమారుడు పవన జీవనోపాధి కల్పించమని వేడుకుంటూ, ఏమండి అలాగే తండ్రి మీ మాటను ప్రపంచానికి అందించడానికి ప్రయాసపడుతున్నటువంటి మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.